హాయ్ రా. ఏంటి నీ మధ్యన ఇన్ని ఐపీఎల్ వస్తున్నాయి? ఒకదంతతోటి వరుసగా వస్తూనే ఉన్నాయి. ఈ వీకెండ్లో ఇంకో 2 ఐపీఎల్స్ వస్తున్నాయి. ఒకటేమో జ్యువెలరీ సెక్టర్ నుంచి, ఒకటేమో హోటల్ ఇండస్ట్రీ నుంచి. అసలు నా దగ్గర ఉన్న డబ్బులతో ఏ ఐపీఓకి అప్లై చేయాలి, ఏ ఐపీఓకి అప్లై చేయకూడదు అసలు ఏం అర్థం అవ్వట్లేదురా. సో నువ్వు చెప్పురా ఈ 2 ఐపీఎల్స్ గురించి. దేంట్లో అప్లై చేయమంటావు? ఎంత లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు అంటావు? లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా లేదంటావా? కరెక్టే రా. ఇంకా ఐపీఓ సీజన్ ఫుల్గా స్టార్ట్ అయిపోయినట్టే, బోల్డ్ పడిపోతున్నాయి ఐపీఓస్. సో క్యాపిటల్ అనేది లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి సెలెక్టివ్గా ఐపీఓస్కి అప్లై చేసుకోవడం మంచిది. అండ్ ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ ఐపీఓ అనుకోవచ్చు ఈ ప్రస్తుతానికి ఈ సీజన్కి ఎన్ఎస్డిఎల్. మేబీ 30th అలా ఓపెన్ అవుతున్నట్టున్నది. సో దానికి మాత్రం డబ్బులు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే ఐపీఓస్, దీనికి ముందు ఐపీఓస్ అప్లై చేసిన వాళ్ళు అది అలాట్ అయిపోతే ఓకే, బట్ ఒకవేళ అలాట్ అవ్వకపోయినా సరే ఆ డబ్బులు ఆ 30వ తారీఖు లేదంటే 1st అలా వచ్చేస్తాయి డబ్బులు. సో ఎన్ఎస్డిఎల్కి మాత్రం రెడీగా ఉందాం. దానికోసం పూర్తిగా ఒక సపరేట్ వీడియో అయితే చేసుకుందాం మనం. రైట్, ఈ వీడియో పరంగా వస్తే నువ్వు అన్నట్టు ఈ 2 ఐపీఓస్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి వస్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. వీటి బిజినెస్ మోడల్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, రిస్క్ ఏంటి అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఏమంటావు? అయితే ఈ వీడియోలో మనం చేయబోతుంది ఏంటంటే, అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది కాబట్టి మరీ సింపుల్ లేదంటే వెబ్సైట్లో దొరికే ఇన్ఫర్మేషన్ అవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏం చేద్దామంటే, బిజినెస్ మోడల్, ఫైనాన్షియల్స్, పియర్ కంపారిజన్స్ అండ్ వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకుంటూ స్వాట్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ గురించి పూర్తిగా అనాలిసిస్ చేద్దాం. మిగతా పాయింట్స్ అన్ని ఓకే, బట్ ఈ స్వాట్ అనాలిసిస్ ఏంటి? అసలు ఇది అంత ఇంపార్టెంటా? చాలా ఇంపార్టెంట్ రా. చూడాల్సిన విధంగా చూడకపోతే ఏదో నార్మల్గా మిగతా పాయింట్స్ లాగే అనిపిస్తుంది. బట్ కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్తాను కదా, అలా మీరు అర్థం చేసుకోగలిగితే మీ అనాలిసిస్కి ఒక మంచి పాయింట్ యాడ్ అయినట్టు. ఓకే కదా? రైట్, దాని గురించి చెప్పకముందు ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని చేస్తూ ఉండండి. అండ్ అలాగే మా వర్క్ మీకు నచ్చి, మీకు యూజ్ అవుతున్నా, మీకు నచ్చుతున్నా అండ్ మమ్మల్ని మీరు ప్రోత్సహించాలనుకుంటే, ఈ వీడియోస్ ఇలాగే చేస్తూ ఉండడానికి మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రెఫరల్ లింక్ ఉంటుందండి. ఫాయస్ తాలూకా రెఫరల్ లింక్ ఉంటుంది. మీరు ఇలా ఐపీఓస్కి అప్లై చేయాలన్నా, రేపొద్దున ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఒక మంచి డిమాట్ అకౌంట్ ఉండాలి కదా. సో మేము ఫాయస్ని ప్రమోట్ చేస్తాం అండ్ కింద దాని తాలూకా రెఫరల్ లింక్ ఉన్నది. మీరు దాని ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని అందులో ట్రేడ్స్ వేస్తూ ఉంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే కదా? రైట్, ఈ స్వాట్ గురించి మాట్లాడుకుంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. నా చెప్పేది జాగ్రత్తగా వినండి, మీ పర్సెప్షన్ మొత్తం మారిపోతుంది. ఈ 4టిల్లో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆర్ ఇంటర్నల్, కంపెనీ రిలేటెడ్, అంటే కంపెనీ చేతిలో ఉండేవన్నమాట. ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఆర్ ఎక్స్టర్నల్. అర్థమైంది కదా? ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి ఆ కంపెనీకి, ఆ ఇండస్ట్రీకి మంచి జరిగేటట్టు ఉండే పాయింట్స్ అన్ని ఆపర్చునిటీస్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి ఆ కంపెనీ ఆర్ ఇండస్ట్రీకి ప్రాబ్లం అయ్యేటట్టు ఉండేవన్నీ థ్రెట్స్. నౌ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి? సరే, దానికి ముందు ఆపర్చునిటీస్, థ్రెట్స్ అంటే ఏంటి అనేది చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా చెప్పాలంటే ఒక అబ్బాయి బాగా చదువుతాడు అనుకోండి, అది అతని స్ట్రెంగ్త్. బట్ అతనికి కొంచెం ఎండ వచ్చినా సరే తలనొప్పి వచ్చేస్తుంది అనుకోండి, అది అతని వీక్నెస్. నా ఆపర్చునిటీ ఏంటంటే, ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళందరికీ జాబ్స్ ఇస్తామని చెప్పి ఎవరైనా బయట నుంచి వచ్చి కాలేజ్కి వస్తే అది ఆపర్చునిటీ. నా ఈ ఆపర్చునిటీని ఇతను క్యాష్ చేసుకోగలడా లేదా? మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఇస్తాము అని చెప్పి బయట నుంచి ఒకరు వచ్చారు, అది ఆపర్చునిటీ. దాన్ని క్యాష్ చేసుకోగలిగే స్ట్రెంగ్త్ ఈయన దగ్గర ఉందా లేదా? ఉన్నది. బాగా చదువుకుంటాడు అనేది స్ట్రెంగ్త్. అదేందా? ఆపర్చునిటీని, స్ట్రెంగ్త్ని ఎలా రిలేట్ చేయాలి అదేందా? నా అలాగే వీక్నెస్ అండ్ థ్రెట్ గురించి మాట్లాడుకుంటే, వీక్నెస్ ఏం చెప్పుకున్నాం? బాగా ఎండ వస్తే ఇతనికి తలనొప్పి వచ్చేస్తుంది. ఆ రోజు బాగా ఎండ ఉన్నదనమాట, ఎగ్జామ్ రాయడానికి ఇతను ఎప్పుడైతే వెళ్తున్నాడో ఆ రోజు బాగా ఎండ ఉన్నది, అది థ్రెట్. బాగా ఎండ ఉండడం అనేది థ్రెట్. బట్ ఇతనికి వీక్నెస్ ఏంటి? ఆ ఎండలోకి వెళ్తే తలనొప్పి వచ్చేస్తుంది అనేది ఇతని వీక్నెస్. సో ఆ థ్రెట్కి ఈ వీక్నెస్కి రిలేట్ చేసి చూస్తే అది నెగిటివ్ అవుతుంది. అర్థమవుతుందా? సింపుల్గా కంపెనీ భాషలో చెప్పాలి అంటే, ఒక కంపెనీ తాలూకా స్ట్రెంగ్త్ని ఎలా చూడాలి అంటే, ఉన్న ఆపర్చునిటీస్ని అది యూజ్ చేసుకోగలుగుతుందా లేదా, ఉన్న థ్రెట్స్ నుంచి అది బయటపడగలుగుతుందా లేదా, దానికి తగ్గట్టు వీటికి స్ట్రెంగ్త్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తూ ఉండాలి. మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ ఐపీఓస్ అని వీటి గురించి మాట్లాడుకుంటాం, బట్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకని టైం తీసుకొని మీకు చెప్తున్నాను. ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనేది మీకు అర్థమైంది కదా? ఆపర్చునిటీస్ అంటే పాజిటివ్స్ అనుకోండి, థ్రెట్స్ అంటే నెగిటివ్స్ అనుకోండి. ఒక కంపెనీ తాలూకా స్ట్రెంగ్త్ని ఎలా అనాలిసిస్ చేయాలి అంటే, నార్మల్గా ఉన్న అన్ని స్ట్రెంగ్త్స్ కాకుండా ఆ ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ ఆ ఎకానమీలో ఉన్న ఆపర్చునిటీని ఎంతలా క్యాపిటలైజ్ చేసుకోగలదో, అంత స్ట్రెంగ్త్ దీనికి ఉన్నదో లేదో అనేది చూస్తూ ఉండాలి. అండ్ ఎకానమీ ఆర్ ఇండస్ట్రీలో ఉన్న థ్రెట్స్ నుంచి ఇది ఎంతలా కాపాడుకోగలదో, అంతలా కాపాడుకోగలిగే అంత స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది చూస్తూ ఉండాలి. అండ్ వీక్నెస్ పరంగా వస్తే, ఎకానమీలో ఉన్న థ్రెట్స్ దీనికి, ఈ కంపెనీకి డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించేటట్టు ఏవైనా ఉన్నాయా, అంటే అలాంటి వీక్నెస్ ఏవైనా ఉన్నదా అనేది చూస్తూ ఉండాలి. అండ్ ఉన్న ఆపర్చునిటీస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేనంత వీక్నెస్ ఏవైనా కంపెనీలో ఉన్నదా లేదా అనేది చూస్తూ ఉండాలి.
అదేందా SWOT. ఈ 4 ఎలా రిలేట్ చేయాలి ఏంటి అనేది చెప్పడం జరిగింది. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, పూర్తిగా అర్థమైపోతుంది. అండ్ ఇప్పటి నుంచి ఆ SWOT అనాలిసిస్ మీరు ఈ పరంగా యాడ్ చేసుకుంటూ ఉంటే మీ అనాలిసిస్కి ఒక మంచి పవర్ యాడ్ అయినట్టు. అబ్బో, దీంట్లో అంతుందా? అయితే ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నుంచి దీన్ని కూడా అనాలిసిస్లో యాడ్ చేసుకుంటాను. అయితే హోటల్ ఇండస్ట్రీ నుంచి ఏదో ఐపీ వచ్చింది కదా, ఫస్ట్ దాని గురించి చెప్పారా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రైట్, బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ అనేది ఒక ఫేమస్ రియల్ ఎస్టేట్ కంపెనీ రా. బ్రిగేడ్ గ్రూప్ అని చెప్పి ఒక ఫేమస్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నది. దాని యొక్క సబ్సిడరీ కంపెనీ అనుకోవచ్చు. దీని తాలూకా హాస్పిటల్ వింగ్ అనమాట ఇది. సింపుల్ గా చెప్పాలి అంటే వీళ్ళు ప్రీమియం హోటల్స్ ని ఓన్ చేసి మేనేజ్ కూడా చేస్తుంటారు. అంటే ఒక ల్యాండ్ తీసుకోవడం, అందులో హోటల్ కట్టడం, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఉంటున్నారు కదా, వీళ్ళ తాలూకా పేరెంట్ కంపెనీ. సో ల్యాండ్ తీసుకోవడం, అందులో హోటల్ వీళ్ళే కట్టుకొని దాన్ని వీళ్ళే ఓన్ చేసుకొని దాన్ని వీళ్ళే మేనేజ్ కూడా చేసుకుంటూ ఉంటారు. మనం తాజ్, మ్యారియట్, హిల్టన్ లాంటి హోటల్స్ చూస్తూ ఉన్నాం కదా, అలాగే బ్రిగేడ్ కూడా ప్రీమియం అండ్ బిజినెస్ హోటల్స్ ని రన్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో హోటల్ ఇండస్ట్రీ సంబంధించి బోలెన్ స్టాక్స్ ఉన్నాయి కదా, అసలు దీని స్పెషాలిటీ ఏంటి మరి? స్పెషాలిటీ ఏం కాదు, బట్ డిఫరెన్స్లో చెప్పాలి అంటే కొన్ని హోటల్స్ ఎలా ఉంటాయంటే వేరే ఎవరో కట్టిన దాన్ని లీజ్గా తీసుకొని చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని వాటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు అలా కాదు, వీళ్ళే ఓన్గా బిల్డ్ చేసుకొని వీళ్ళే మేనేజ్ చేస్తుంటారు. కొన్ని ఏంటంటే వేరే కంపెనీస్కి మేనేజ్ చేసుకోవడానికి ఇస్తూ ఉంటారు అనమాట. లైక్ వీళ్ళ తాలూకా బ్రాండ్స్లో చూస్తే 4 Points బై షెరటన్ వైజాగ్లో చూస్తుంటారు, బెంగళూరులో చూస్తుంటారు. సో ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే వీళ్ళ తాలూకా మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళే ఓన్ చేస్తారు, వీళ్ళే మేనేజ్ చేస్తారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి చెప్పండి? సరే, దీనివల్ల పాజిటివ్ ఏంటనే చూద్దాం. వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకొని దాన్ని ఆపరేట్ చేస్తే ఆ లీజ్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మార్జిన్ తీసుకుంటూ ఉంటారు కదా, సో ఆ హోటల్ తాలూకా మార్జిన్స్ తగ్గుతాయి. బట్ వీళ్ళే ఓన్ చేసి వీళ్ళే మేనేజ్ చేస్తుంటే ఇంకా థర్డ్ పార్టీ ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువ మార్జిన్స్ మిగులుతూ ఉంటాయి. ఓహో, అర్థమైందిరా. అయితే ఒకసారి వీళ్ళు ఫైనాన్షియల్స్ గురించి చెప్పరా, అంటే అసలు ప్రాఫిట్స్లో ఉన్నారా లేదా అని చెప్పారా? ఫైనాన్షియల్స్ చెప్పాలంటే 2023-24కి ఒక 10% అలా పెరిగింది. దాని తర్వాత 2024 నుంచి 25కి ఒక 20% అలా పెరిగాయి రెవెన్యూస్. అలాగే ప్రాఫిట్ చూసుకున్నా సరే 2023 ఆ టైంకి లాసెస్లో ఉన్నది, దాని తర్వాత కొంచెం ప్రాఫిట్స్ చూపించింది 31 crores, దాని తర్వాత ఒక 23 crores పడిపోవడం జరిగింది. అలాగే వాల్యూస్లో చూస్తే ROCE 13.62%, డెట్ టు ఈక్విటీ 7.4, అండ్ అలాగే ఇందులో చూడు టోటల్ బోరింగ్ చూసుకుంటే ఇంచుమించు 617 crores అనమాట. ఎబిటా మార్జిన్స్ చూసుకుంటే 35% అండ్ ప్యాట్ మార్జిన్ చూసుకుంటే ఒక 5% ప్రస్తుతానికి. అప్పులు ఏంట్రా ఇన్ని ఉన్నాయి వీళ్ళకి, రెవెన్యూ ఎంత ఉందో అప్పులు కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు డెట్ టు ఈక్విటీ రేషియో చూస్తే 7 కంటే ఎక్కువ ఉంది వీళ్ళకి. మరి ఇది ప్రాబ్లం అంటావా? డెట్స్ ఎక్కువే, చెప్తున్నా కదా, వీళ్ళే మొత్తం కట్టుకొని వీళ్ళే ల్యాండ్ కొనుక్కొని అందులో కట్టుకొని అన్ని ఇల్లే చేస్తుంటే మరి డబ్బులు అవసరం కదా, అందుకని డెట్స్ తీసుకున్నారన్నమాట ఎక్కువ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ తాలూకా మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అవన్నీ నేను చూడడం జరిగింది. ప్రస్తుతానికి 7 times ఉన్నది కదా డెట్ టు ఈక్విటీ, దీన్ని నార్మల్ టైమ్స్లో ఒక 1 time ఆర్ 1.5 times అలా తీసుకొచ్చి అండ్ ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ హోటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక 3 years ఆర్ 4 years టైం లైన్ తీసుకుందాం. అందులో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డిజైనింగ్కి, సివిల్ వర్క్స్, పిల్లర్స్ వీటికి వెళ్ళిపోతుంది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఎక్కువ డబ్బులు అవసరం పడతాయి అనమాట. సో వీళ్ళు అన్నం ఏంటంటే ఆ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో జస్ట్ 1 time ఈక్విటీలో డెట్ ఉంటూ ఉంటుంది. బట్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో మాక్సిమం 2 timesకి వెళ్తాము, ఇన్స్టిట్యూషన్స్ నుంచి డెట్స్ తీసుకుంటూ 2 times వల్ల వెళ్తాం, దాని తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళకి అప్పు తీర్చేస్తాం అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ IPO మనీ ఏదైతే ఉన్నదో దానివల్ల అంటే ప్రమోటర్స్ ఎగ్జిట్ అవ్వడానికి వాటి కాదు, మొత్తం ప్యూర్గా దీని తాలూకా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ డెట్స్ తీర్చడానికి. సో ఇప్పుడు ప్రస్తుతానికి 7 times ఉన్నా సరే డెట్స్ బాగా తీర్చేసి, ఈ IPO మనీ నుంచి డెట్స్ బాగా తీర్చేసి 0.15 times అలా వచ్చేస్తారు అంతే. దాని తర్వాత మళ్ళీ డబ్బులు అప్పు తీసుకుంటూ ఉంటుంటారు అనమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఎకానమీ డౌన్ ట్రెండ్స్ ఉన్నా లేదంటే ఇన్ఫ్లేషన్, అదే సరే ఇంట్రెస్ట్ రేట్స్, హై ఇంట్రెస్ట్ రేట్ సినారియో ఏమైనా వచ్చినా సరే వీళ్ళు కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉన్నది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే వీళ్ళని ఒకసారి కాంపిటీటర్స్తో కంపేర్ చేసి చెప్పరా, అంటే వీళ్ళు వాల్యుయేషన్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ ఎక్కువ? లిస్టెడ్ ప్లేయర్స్ చూసుకుంటే కుప్పలు తెప్పలుగా ఉంటారు. ఆర్గనైజ్ చూసుకున్నా చాలా, లైక్ ఇండియన్ హోటల్స్ అని, EIH అని, చాలెట్ అని, ITC హోటల్స్ అని, ఇలా చాలా మంది ఉన్నారు కదా. ఒకసారి PE రేషియోలో చూస్తే బ్రిగేడ్ హోటల్ వెంచర్స్కి మరి ఎక్కువ, అంటే ప్రస్తుతానికి ప్రాఫిట్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు డిప్రిషియేషన్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి 160 PEలో అడుగుతున్నట్టు అన్నమాట వీళ్ళు. ఆ దగ్గరలో చూసుకుంటే చాలెట్ హోటల్స్ 136 PE, ITC హోటల్స్ 78 PE, ఇంకా ఇండియన్ హోటల్స్ చూసుకుంటే 56 PE. సో వాల్యుయేషన్ పరంగా కొంచెం ఎక్కువలో ఉన్నట్టు. ఇంకొకటి సరే ప్రాఫిట్స్ అవన్నీ పక్కన పెట్టేసి EV to EBITDA చూసుకుంటే బ్రిగేడ్ వాళ్ళు 25 times ట్రేడ్ అవుతున్నారు, అంటే 25 times అడుగుతున్నారు. అండ్ ఇండియన్ హోటల్స్ వాళ్ళు 34 times, ITC హోటల్స్ 19లో అలా ట్రేడ్ అవుతుంది. సో ఏదైనా వాల్యుయేషన్స్ పరంగా కొంచెం ఎక్కువ వాల్యుయేషన్స్ అడుగుతున్నట్టే. ఓకే, సో మనం అనుకున్న ఇంపార్టెంట్ పాయింట్కి వద్దాం. అదే స్వాట్ అనాలిసిస్ చేసి చెప్తా అన్నారు కదా సార్, సో చెప్పండి అయితే మీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్తో. ఓకే, ఇందాక చెప్పుకున్న కాన్సెప్ట్ గుర్తుంది కదా, దాని కంటిన్యూషన్గా చెప్పుకుంటే ఈ బ్రిగేడ్ హోటల్స్లో ఫస్ట్ స్ట్రెంత్లో చెప్పుకుంటే, అదే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్లో చెప్పుకుంటే బిగ్గెస్ట్ స్ట్రెంత్ వచ్చేసి వీళ్ళ తాలూకా పేరెంట్ కంపెనీ బ్రిగేడ్ గ్రూప్ అండ్ వాళ్ళ ప్రైమ్ ప్రాపర్టీ లొకేషన్స్ అనమాట. ఇవి వీళ్ళ బలాలు. సో ఈ స్ట్రెంత్స్ వల్ల ఏంటంటే ఆపర్చునిటీస్ని బాగా క్యాష్ చేసుకోగలరు. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఏమున్నాయి చెప్పండి, ఇండియన్ టూరిజం సెక్టర్ బాగా గ్రో అవుతుంది.
అది ఆపర్చునిటీ. అండ్ ఇంకొక ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నుంచి ఆఫీస్ సెటప్స్కి, అంటే ఆఫీస్కి వెళ్ళి కంపల్సరీగా వర్క్ చేయాలి అనే రూల్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో అవి 2 ఆపర్చునిటీస్. దాన్ని క్యాష్ చేసుకోగలిగే స్ట్రెంగ్స్ వీళ్ళ దగ్గర ఏమున్నది? ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారు, డెట్స్ తగ్గించుకుంటూ ఉంటున్నారు, ఇంకా ఫ్రెష్గా డబ్బులు తీసుకుంటూ, అండ్ దానికి పేరెంట్ కంపెనీ తాలూకా గైడెన్స్ కూడా ఉన్నది, అండ్ ప్రైమ్ లొకేషన్స్లో వీళ్ళ తాలూకా ప్లాన్ కూడా ఉన్నది. కాబట్టి ఆ ఆపర్చునిటీ, ఆ టూరిజం తాలూకా గ్రోత్ని వీళ్ళు క్యాష్ చేసుకోగలరు. నా ఒకవేళ థ్రెట్లా చెప్పుకోవాలనుకుంటే ఎకానమీ స్లో డౌన్ అయింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఎలాగా ప్రాబ్లం? పేరెంట్ కంపెనీ కాపాడుతుంది. సో స్ట్రెంత్లో చెప్పాలి అంటే ఆ పేరెంట్ కంపెనీ. వీక్నెస్లో చెప్పాలి అంటే హై డెట్ లెవెల్స్ అండి. బిగ్గెస్ట్ వీక్నెస్ చెప్పాలంటే ప్రస్తుతానికి హై డెట్ లెవెల్స్. ఐపీఓ తర్వాత ఆ డబ్బులతో డెట్స్ తగ్గించినా సరే మళ్ళీ వీళ్ళు కొత్తగా డబ్బులు తీసుకుంటారు. సో వీళ్ళ తాలూకా డెట్స్ వీళ్ళ బలహీనత. అదేనా లేదా? మరి ఇందాక స్ట్రెంత్స్లో పేరెంట్ కంపెనీ చూసుకుంటుంది కదా అంటే అక్కడ మనం స్పెక్యులేట్ చేయాలి. పేరెంట్ కంపెనీ ఎంతవరకు చూసుకోగలదు? చూసుకున్నా సరే ఆ ఎకానమీ తాలూకా స్లో డౌన్ ఎంత లాంగ్గా ఉండొచ్చు. ఎక్కువ లాంగ్లో వెళ్ళింది అనుకోండి, పేరెంట్ కంపెనీ ఎంత చూసుకున్నా సరే వాళ్ళు లాస్ అవుతారు, వీళ్ళు లాస్ అవుతారు కదా. సో అందుకనే చెప్తున్నా అండి, వీళ్ళ తాలూకా ఎకానమీ స్లో డౌన్ అనే థ్రెట్కి మాత్రం వీళ్ళు ఎంత వీళ్ళ తాలూకా స్ట్రెంత్ చూపించుకున్నా సరే అదొక వీక్నెస్ కింద లెక్క. సో బ్రిగేడ్ హోటల్స్ అనేది తన పేరెంట్ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్తో టూరిజం ఆపర్చునిటీ వాడుకోవాలి. బట్ డెట్ అనే వీక్నెస్ని మేనేజ్ చేయలేకపోతే ఎకనామిక్ స్లోడౌన్ లాంటి థ్రెట్కి బలవుతుంది. అర్థమైంది. సో ఫైనల్గా ఏమంటావు చెప్పరా? ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీరు డిస్క్లైమర్ చూసారు కదండి. మీది ఏమి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీరు అప్లై చేయండానో చేయొద్దనో ఏది చెప్పడం అనేది మా ఉద్దేశం కాదు. మా అనాలిసిస్ అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది. కొత్త కొత్త పాయింట్స్ తెలిసాయి కదా మీకు. నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ పరంగా చెప్పాలంటే నేను దీనికి అప్లై చేయనండి. ఎందుకంటే ఉన్నాయి బోల్డ్ హోటల్ స్టాక్స్ ఉన్నాయి. పోనీ అంటే ఇదేదో కొంచెం లిస్టింగ్ గెయిన్స్ వచ్చేటట్టే ఉన్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎవరైనా టెంప్ట్ అయితే అవ్వచ్చేమో, కానీ లాంగ్ టర్మ్ పరంగా అయితే నన్ను అడిగితే కొంచెం రిస్క్స్ అనేది ఉన్నదనమాట. సో ఒకవేళ హోటల్ గ్రూప్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా మంచి మంచి హోటల్స్ అవి ఉన్నాయి కాబట్టి నన్ను అడిగితే వెంటనే ఇది లాంగ్ టర్మ్ పర్పస్గా మాత్రం నేను దీన్ని అయితే చూడటం లేదు. మీరు ఒకసారి మీరు కూడా అనాలిసిస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ ఐపీఓ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఐపీఓకి వెళ్ళిపోదాం. అదే మన ఫేవరెట్ అయిన గోల్డ్. సో గోల్డ్ సెక్టర్ నుంచి వస్తున్న ఐపీఓ గురించి చెప్పరా మరి? ఈ శాంతి గోల్డ్ బిజినెస్ మోడల్ ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ తనిష్క్ ఉన్నది, కళ్యాణ్ జ్యువెలర్స్ ఉన్నారు, మల్బార్ గోల్డ్ వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ గోల్డ్, డైమండ్ అని, ప్రీషియస్ స్టోన్స్ అని ఇలాంటి జ్యువెలరీని షోకేస్ పెడుతూ ఉంటారు కదా. అన్ని వీళ్ళే తయారు చేసిరండి. ఈ శాంతి గోల్డ్ వాళ్ళు వీళ్ళకి ఈ తనిష్క్ అని, కళ్యాణ్ జ్యువెలర్స్ అని ఇలాంటి వాళ్ళకి డిజైన్ కూడా చేసి చూపించి, ఇలాంటి డిజైన్ చేసామండి మేము కొత్తగా, మీకు ఏమైనా పంపించమంటారా అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక 500 స్టోర్స్ ఉన్నాయనుకోండి. వీళ్ళు ఒక డిజైన్ మొత్తం డిజైన్ చేసి, వీళ్ళ దగ్గర ఒక 70 మంది 80 మంది డిజైనర్స్ ఉన్నారన్నమాట, ఆటోకేడ్ అవి ఇవి చెప్పి అలా మొత్తం అంతా డిజైన్ చేసి ఒక పర్ఫెక్ట్ డిజైన్ చేసి చూపించి కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళకి చూపించారు అనుకోండి. వాళ్ళు ఏమంటారు, ఇది డిజైన్ ఏదో బాగుంది, ఓ పని చేయండి, మా ప్రతి స్టోర్కి ఒక్కొక్క మోడల్ పంపించండి అని అంటారు. సో డిజైన్ ఓకే అయిపోతే ఒక 500 పీసెస్ వీళ్ళు వెంటనే తయారు చేసి ఒక్కొక్క దానికి పంపించాలన్నమాట. వీళ్ళే డిజైన్ చేస్తారు, వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వీళ్ళే మొత్తం సరిదిద్దులు అన్నీ చేస్తుంటారు, అండ్ ఫైనల్గా ప్యాకేజింగ్ కూడా వీళ్ళే చేస్తారు. అవన్నీ చేసి ప్రతి ఒక్క స్టోర్కి పంపిస్తారనమాట. అండ్ పంపించిన తర్వాత అదంతా ఓకే అయితే మళ్ళీ వీళ్ళకే తయారు చేయమనొచ్చు, లేదు అంటే వేరేగా వాళ్ళే తయారు చేసేసుకోవచ్చు. నాకు తెలిసి వీళ్ళకే ఇస్తారండి, ఆర్డర్స్ వీళ్ళకే ఇస్తారు. సో నేను అంటుంది ఏంటంటే, పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, అందులో చాలా వరకు వీళ్ళు ఈ జ్యువెలరీ అనేది డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించే బిజినెస్ మోడల్ అన్నమాట వీళ్ళది. ఓకే, సో సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ బిజినెస్ అన్నమాట. అయితే అసలు గోల్డ్ బిజినెస్ లో మార్జిన్స్ ఎలా ఉంటాయి? గ్రోత్ బాగానే ఉన్నదిరా, ఇంచుమించు 65%తో అలా గ్రో అవుతూ ఉన్నారు. రెవెన్యూ చూసుకున్నా ఏదైనా సరే, అండ్ ప్రాఫిట్ కూడా బాగానే గ్రో అవుతూ వస్తుంది, నెట్వర్త్ కూడా బాగానే గ్రో అవుతూ వస్తుంది. కొంచెం లైక్ దీనికి కూడా డెట్స్ అవి ఎక్కువ ఉన్నాయి, బట్ మరీ ఎక్కువ కాదు. డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 1.6 times, ROCE చూసుకుంటే 25%, ప్యాట్ మార్జిన్లో చూసుకుంటే 5%, ఎబిటా మార్జిన్ చూసుకుంటే 8%. బట్ మెయిన్ ఏంటంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కొంచెం బాగానే ఉన్నదన్నమాట. అర్థమైంది. అయితే ఈ సెక్టర్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, మరి కంపెనీ వాల్యుయేషన్స్ మరి ఎలా ఉన్నాయి? కంపారిజన్ పరంగా చెప్పాలి అంటే శాంతి గోల్డ్ వాళ్ళు 25 times PE రేషియో అడుగుతున్నారు. పుష్ప జ్యువెలర్స్ అని చెప్పి ఇలాంటిదే కొంచెం, అది ఒక 13 to 18 అలా ట్రేడ్ అవుతూ ఉంటుంది. బట్ యావరేజ్ తాలూకా ఇండస్ట్రీ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే 18 to 24 ట్రేడ్ అవుతూ ఉంటారు. బట్ ఈ శాంతి వాళ్ళు 25 times అలా అడుగుతున్నారు. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూలో చూసుకుంటే యావరేజ్ 2.5 to 4.5, బట్ వీళ్ళు ఒక 7 times అడుగుతున్నారు అనమాట. అయితే మిగతా ప్లేయర్స్ లైక్ టైటాన్ అని, పీసీ జ్యువెలర్స్ అని, వీళ్ళని కంపేర్ చేయలేం. బట్ వాళ్ళు చూసుకుంటే ఒక 30 to 80 times అలాగా పీఈలో ట్రేడ్ అవుతూ ఉన్న వాళ్ళతో కంపేర్ చేయలేం డైరెక్ట్గా. బట్ వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం తక్కువ పీఈలో ఉన్నట్టే ఉంటుంది. బట్ యాక్చువల్ పియర్స్లో చూసుకుంటే మాత్రం కొంచెం వాల్యుయేషన్లో అడుగుతున్నట్టే. ఓకే, సో ఇప్పుడు స్వాట్ అనాలిసిస్ చేసి కూడా చెప్పారు ఒకసారి. ఫ్రెండ్స్, మళ్ళీ ఈ స్వాట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని తాలూకా స్ట్రెంగ్స్, అదే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే, గోల్డ్ అనేది ఇండియాలో ఒక సేఫ్ అండ్ ట్రస్టెడ్ అసెట్. ఓకే కదా, అండ్ అందులోనూ పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ లాంటి వాళ్ళు వీళ్ళని ట్రస్ట్ చేస్తున్నారు అంటే అదే బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని, ఇంకా వేరే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.
ట్రస్ట్ అనేది ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ కంపెనీ. సో ఈ స్ట్రెంగ్త్ వల్ల ఏం చేస్తారంటే లోకల్ జ్యువెలర్స్ నుంచి బ్రాండెడ్ స్టోర్స్కి షిఫ్ట్ అవుతున్న ట్రెండ్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు. నా ఆపర్చునిటీ ఏంటి? స్ట్రెంగ్త్ అనేది చెప్పుకున్నాం, బట్ ఈ ఫీల్డ్లో ఉన్న ఆపర్చునిటీ ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే అన్ఆర్గనైజ్డ్ మార్కెట్, ఆర్గనైజ్డ్ మార్కెట్ అని ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ అంటే మన ఊరి చివర లేదంటే మన సెంటర్లో ఒక షాప్ ఉంటుంది, గోల్డ్ షాప్ ఉంటుంది, లేకపోతే ఇంకా ఇలా చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉంటుంటాయి కదా. సో ఒక 100 గ్రాములు ఎవరైనా కొంటే ఒక 20 గ్రాములు ఇలాంటి ఒక లిస్టెడ్ ప్లేయర్స్ లేదంటే ఆర్గనైజ్ సెక్టర్ నుంచి కొంటూ ఉంటారు. మిగతా 80 గ్రాములు అన్ఆర్గనైజ్ సెక్టర్ నుంచే కొంటూ ఉంటున్నారు. బట్ మారుతుంది, ఆ ట్రెండ్ మారుతుంది అనమాట. అదేవిధంగా ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అంటే ఒక 50% ఆఫ్ ద మార్కెట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి వచ్చిన 50% ఆఫ్ ద మార్కెట్ ఆర్గనైజ్ సెక్టర్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్గనైజ్డ్ ఇన్ ద సెన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టైటన్ అని, కళ్యాణ్ జ్యువెలర్స్ అని ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొనే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో ఇంకా మేబీ రివర్స్ అయిపోవచ్చు. 80% ఆఫ్ ద మార్కెట్ ఆర్గనైజ్ ప్లేయర్స్ దగ్గర ఉండి 20% ఆఫ్ ద మార్కెట్ అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ దగ్గర ఉండొచ్చు. సో ఆర్గనైజ్ ప్లేయర్స్కి మార్కెట్ షేర్ పెరుగుతూ ఉంటుంది. అది ఆపర్చునిటీ. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోగలరా లేదా? ఆ స్ట్రెంగ్త్ ఉందా లేదా? ఉంది. ఏంటి స్ట్రెంగ్త్? ట్రస్ట్. నా వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి వీళ్ళ తాలూకా సెటప్ లైక్ 54,000 స్క్వేర్ ఫీట్లో వీళ్ళ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్ ఇంటెన్సివ్ బిజినెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ ఒకవేళ గోల్డ్లో ఎక్కువ ప్రైస్ చేంజెస్ వస్తాయి అంటే గోల్డ్ తాలూకా ప్రైస్ మీద వీళ్ళ తాలూకా రెవెన్యూస్ కూడా ఆధారపడి ఉంటాయి అనమాట. సో గోల్డ్ ప్రైస్ వాలిటిలిటీ బాగా ఎక్కువ ఉంటూ ఉంటే వీళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. వీటిలో థ్రెట్లా చెప్పాలి అంటే ఎలా చెప్పచ్చు? గోల్డ్ తాలూకా ప్రైసెస్ బాగా వాలిటైల్గా ఉంటూ ఉంటాయి. అది నిజమా కదా? దాన్ని వీళ్ళు మేనేజ్ చేయలేరు. బట్ వీళ్ళ తాలూకా వీక్నెస్ ఏంటి? గోల్డ్ తాలూకా ప్రైస్ వాలిటిలిటీ పెరుగుతున్న కొద్దీ వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో అక్కడైతే దొరికిపోతారు. అలాంటి థ్రెట్ నిజమైతే గోల్డ్ తాలూకా ప్రైస్ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే వీళ్ళు కొంచెం దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అలాగే మిగతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇంటెన్స్ కాంపిటీషన్ అని, గవర్నమెంట్ తాలూకా రెగ్యులేషన్స్ అని, ఎకానమీ స్లో డౌన్ అని, డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గడం అని ఇలాంటివి ఏమైనా వస్తూ ఉన్నా సరే వీళ్ళు దొరికిపోతారు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేసామంటే ఆ స్వాట్ అనాలిసిస్ని ఒక్కటో లేక రెండో పాయింట్స్కి మాత్రమే ఫిక్స్ చేసుకున్నాం. అది మెయిన్ పాయింట్సే కవర్ చేసుకున్నాం. బట్ మీకు ఈజీగా అర్థం కావాలి కాబట్టి ఒక్క పాయింట్ గురించే మాట్లాడుకున్నామండి. సో శాంతి గోల్డ్ అనేది తన బ్రాండ్ ట్రస్ట్తో ఆర్గనైజ్ రీటైల్ సెక్టార్లోకి షిఫ్ట్ అవుతున్న కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి. బట్ గోల్డ్ ప్రైస్ వోల్టాలిటీని మేనేజ్ చేసుకోలేకపోతే సేల్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడి చాలా నష్టపోతారు. సో ఫైనల్గా ఈ 2 IPOs గురించి డీటెయిల్గా సింపుల్గా చెప్పారా? రైట్. బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక సిక్లికల్ గ్రోత్ స్టోరీ లాంటిది. ఎకానమీ అని ట్రావెల్ సెక్టర్ మీద హెవీగా డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. హై రిస్క్ బికాస్ హై డెట్ ఉన్నది అండ్ సిక్లికల్ నేచర్. హై రివార్డ్ ఎందుకు? టూరిజం బాగా బూమ్ అయితే అండ్ వీళ్ళు అగ్రెసివ్గా అందులో ఎక్స్పాండ్ అవుతూ ఉన్నారు అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకునే అంతలాగా వీళ్ళ తాలూకా బిజినెస్ మోడల్ తయారు చేస్తున్నారు కాబట్టి రివార్డ్స్ అలాగా ఉంటాయి. బట్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి మాత్రమే సూటబుల్ ఇది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. నేను స్కిప్ చేస్తానని చెప్పాను. నెక్స్ట్ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక స్టేబుల్ అండ్ ట్రెడిషనల్ బిజినెస్ లాంటిది. బిజినెస్ మోడల్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్, మోడరేట్ రిస్క్ ఉంటూ ఉంటుంది ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువే ఉన్నది. అండ్ గోల్డ్ తాలూకా ప్రైస్ వాలిటిలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది వీళ్ళ తాలూకా రెవెన్యూస్ అయినా ప్రాఫిట్స్ అయినా. స్టేబుల్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే అనిపిస్తుంది నాకైతే. అండ్ కన్సర్వేటివ్ ఆర్ మోడరేట్ రిస్క్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఇది కొంచెం ఈజీగానే సెట్ అయ్యేటట్టే అనిపిస్తుంది అండి నాకైతే. బట్ మీరు కూడా చూడండి, ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, నా ఓన్ అనాలిసిస్ అనేది నేను చెప్తున్నాను. మీరు కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ 2 IPOs గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకా మరిన్ని IPOs రాబోతున్నాయి. అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకా మీరు లైక్ చేయకపోతే ఇంకేం చేస్తున్నారండి? ఎంత కష్టపడి మీకోసం చేస్తున్నావా? సో ఫాస్ట్ లైక్ చేసేయండి. మరి అయిపోయిందా? మరి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో. చేస్తారా? ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.